హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ దానికి లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు నన్ను ఇంకా సపోర్ట్ చేస్తున్నారని నేను అనుకుంటాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో చూస్తున్నారు కదా, చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను. ముందుగా ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న వాటిని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటిని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఎందులో చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో కేజీ చికెన్ తీసుకున్నాను నేను. కేజీ చికెన్ తీసుకున్న తర్వాత దాంట్లో సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. సగం చెంచా పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. అవి బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. 1 నిమ్మకాయ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకోవాలి. మనకు గ్రేవీకి సరిపడా పెరుగు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అలాగే ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా బాగా స్మాష్ చేసి వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రైకి ఆయిల్ వేసుకున్నాం కదా, అదే ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి దీన్ని. తర్వాత బాస్మతి రైస్ కూడా మనం చికెన్ అయితే ఎంత తీసుకుంటామో రైస్ కూడా అంతే తీసుకొని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని కడిగి 1/2 అవర్ నానబెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఎసరికి సరిపడా వాటర్ వేసుకొని గరం మసాలాలు, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ఉప్పు, ఆయిల్ వేసుకోవాలి. అది మరిగేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా అందులో వేసుకొని ఉడికించుకోవాలి. ఇది ఒక 70% అలా ఉడికిన తర్వాత నీళ్ళు వంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని కూడా వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత నీట్గా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇది మీ ఇష్టం అండి. ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకోవాలి, ఇది ఆప్షనలే. దానిపైనుంచి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి దానిపైనుంచి పిండి అనేది గోధుమ పిండి తీసుకొని ఇలా అప్లై చేసినాం అనుకొని దమ్ అనేది బయటకు వెళ్ళకుండా బాగా కుక్ అవుతుందన్నమాట. టేస్ట్ కూడా దీనివల్ల చాలా చాలా బాగా వస్తుంది టేస్ట్. ఇది పెట్టుకొని పైనుంచి ఏదైనా బరువు పెట్టుకున్నా సరిపోతుంది, పెట్టుకోకపోయినా పర్వాలేదు. ఇలా దమ్ చేసుకున్న దాన్ని 10 నిమిషాలు పెద్ద మంట మీద, ఒక 20 నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అట్లనే వదిలేసినాం అనుకోండి, ఇంకా మంచిగా ఉమ్ముతుంది. అది కొద్దిగా చల్లారుతుంది కూడా. తర్వాత అది పిండి అనేది మొత్తం రిమూవ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. పెంచి పెట్టుకోవడం వల్ల బిర్యానీ అనేది మాడిపోకుండా ఉంటుందన్నమాట. అంతే అండి, అసలు మాడిపోదు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. Please subscribe my channel.